హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ రెడ్డి. ఇవాళ మీకు టాపిక్ ఏంటంటే రీప్రోగ్రామింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మనకు ఒక ఫేమస్ అథ్లెటిస్ట్ ఉన్నాడు, స్విమ్మర్ ఉన్నాడు. వారి పేరు ఏంటంటే మైకిల్ ఫిలిప్స్. మైకిల్ ఫిలిప్స్ చేసిన విషయం ఏంటంటే ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు స్విమ్మింగ్లో. తను ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. ఒకరోజు స్విమ్మింగ్ చేస్తుంటే మైకిల్ ఫిలిప్స్కి ఆ స్విమ్మింగ్ గ్లాసెస్ అనే అద్దాలు అనేవి పగిలిపోయినాయి. అద్దాలు పగిలిపోయినప్పటికీ కూడా మైకిల్ ఫిలిప్స్ ఆ స్విమ్మింగ్ని లో గెలుచుకున్నాడు. దాంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సరే, ఇది ఎలా సాధ్యం అని చెప్పి చాలామంది మైకిల్ ఫిలిప్స్ వాళ్ళ కోచ్ని అడిగారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. అయితే వాళ్ళ కోచ్ ఏం చెప్పిండంటే, దాన్ని దేన్నైనా కూడా ఆయన జయించగలుగుతాడు. ఎందుకంటే హీ రీప్రోగ్రామ్డ్ హిస్ బ్రెయిన్ ఇన్ సచ్ ఏ వే. అయితే ఆయన ఫాలో అయిన రీప్రోగ్రామింగ్ మెథడ్, దాంట్లో ఆయన ఫాలో అయిన 5 సింపుల్ స్టెప్స్ ఈరోజు మనం తెలుసుకోబోదాం. తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే ఇది పాటిస్తారో, ఈ 21 days ఈ ప్రాసెస్ని కనుక, ఈ స్టెప్స్ని కనుక ఫాలో అయ్యేది ఉంటే వారికి 100% వారు వాళ్ళ సబ్ కాన్షియస్ బ్రెయిన్ని కంట్రోల్ చేయగలుగుతారు. మైకిల్ ఫిలిప్స్ చేసినట్టు మీరు కూడా సక్సెస్ కాగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆ 5 సింపుల్ స్టెప్స్ ఏంది? ఈ వీడియోని చూసేవారు కంపల్సరీ ఈ స్టెప్స్ ఫాలో అవుతా అనుకున్నవారు ఈ వీడియోని చూడండి. లేకుంటే మీకు అందరికీ ఇది టైం వేస్ట్ వీడియో, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అసలు మన బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మన బ్రెయిన్లో ఏముంటుంది? న్యూరాన్స్. మనం చదువుకున్నాం కదా చిన్నప్పటి నుంచి, న్యూరాన్స్ ఉంటాయి. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. అవి మనం ఏం పని చేసినా కూడా ఇవి ఒక సిగ్నల్స్ లాగా మన బ్రెయిన్కి ఉపయోగపడుతుంటాయి. ప్రతి ఒక్కటి ఆ న్యూరాన్స్ అనేది క్యాచ్ చేస్తుంటుంది కదా. న్యూరాన్స్ మన బ్రెయిన్ని న్యూరాన్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటాయని చెప్పినా కదా. మనం ఏ పని చేసినా కూడా మనం బ్రెయిన్లో న్యూరాన్స్ ద్వారానే ఈ టచ్, ఫీల్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్కి తెలుస్తుంది. ఆ న్యూరాన్స్ అనేది దాన్ని మెమొరీగా డెవలప్ చేస్తుంది. ఆ మెమొరీ అన్నది సబ్ కాన్షియస్ బ్రెయిన్ అండ్ కాన్షియస్ బ్రెయిన్కి మొత్తం కలిపి మన బ్రెయిన్లో సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. స్టెప్ 1 మన దీంట్లో ఏంటంటే, స్టెప్ 1 ఏంటంటే రీసెట్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ని రీసెట్ చేసుకోవాలి. ఎలా రీసెట్ చేసుకోవాలి అంటే, సింపుల్గా ఏంటంటే డైలీ రొటీన్ అన్నది ఒకటి పాటించాలి. డైలీ రొటీన్ పాటించేది అంటే మన బ్రెయిన్కి పాజిటివిటీని పంపిస్తూ ఉండాలి. పాజిటివిటీని అంటే, ఈరోజు నేను మా పేరెంట్స్ని ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు చేస్తా, ఈరోజు నేను మంచిగా చదువుకుంటా అని ఒక 5 పాయింట్స్, మీరు ఏదో ఒక 5 పాయింట్స్ అనుకోండి. ఈరోజు నేను ఒక గోల్ని అచీవ్ చేస్తా అని చెప్పి ఏదో ఒక 5 పాయింట్స్ మీరు అనుకోండి. ఆ పాజిటివిటీ తోటి ఉండాలి. సో రెక్టిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్, RAS సిస్టమ్ అని ఉంటుంది. మన బ్రెయిన్కి మనం ఏదైనా కూడా ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. మనం చూసినాయి, మనం టచ్ చేసినాయి, మనం స్మెల్ చేసినాయి, మన చెవులకు వినిపించిన ఏదైనా కూడా మన బ్రెయిన్కి పంపించాలంటే ఆ RAS సిస్టమ్, రెక్టిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అన్నది ఒక ఫిల్టర్ లా పనిచేసి మన బ్రెయిన్కి పంపిస్తుంటుంది అన్నట్టు. ఆ RAS సిస్టమ్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఏదైతే అనుకుంటావో, నీ గురించి నువ్వు ఏదైతే అనుకుంటావో, ఇఫ్ యు థింక్ పాజిటివ్, అది పాజిటివ్గా వర్క్ చేస్తుంది. మనం నెగిటివ్ అనుకునేది ఉంటే నెగిటివ్గా పనిచేస్తుంది. మార్నింగ్ మనం ఏది అయితే ఫ్రెష్గా అనుకుంటామో, అంటే పాజిటివిటీ తోటి మన మైండ్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెట్ యువర్ బ్రెయిన్ అంటే ఆ బ్రెయిన్ని మీరు రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకునే అంటే పాజిటివిటీ తోటి నింపుకున్నాడే రీసెట్ చేసుడు అన్నట్టు. RAS సిస్టంలో ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా ఉంటా అన్నదాన్ని మీరు సిగ్నలింగ్ ఇచ్చేసేయాలన్నట్టు. కన్సిస్టెంట్గా ఉంటా, నేను ఏదైనా నేను సాధించగలుగుతా అన్న నమ్మకాన్ని మన సబ్ కాన్షియస్ బ్రెయిన్కి పంపించాలి. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్కి పంపించాలంటే నువ్వు మార్నింగ్ లేచి ఓ డైలీ రొటీన్గా అనుకో. ఇదేంటంటే, ఏందబ్బా ఇట్లా మనం అనుకునేది ఉంటే అవుతుందా అని. 100% అవుతుంది. మనం ఏదైతే అనుకుంటామో, సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్, ఏదైతే మనం అనుకుంటామో అది మన బ్రెయిన్ దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంటుంది అన్నట్టు. సో మనం ఏదైనా మార్నింగ్ లేచినప్పుడు మన పాజిటివిటీ తోటి కొన్ని పాయింట్స్ అనుకోండి. మనం ఏం చేయాలి, ఎట్లా అచీవ్ చేయాలి, మన పేరెంట్స్ని ఎట్లా సంతోషపెట్టాలి, ఇవన్నీ ఒక 5 పాయింట్స్ మీరు అనుకోండి. అది బ్రెయిన్కి ఫీడ్ అయిపోతుందంట. దానికి తగ్గట్టే అది దాన్ని ఫంక్షన్ చేస్తుంది. ప్లస్ నేను ఏ పని చేసినా కన్సిస్టెంట్గా చేస్తా, నేను ఏ పని చేస్తా సక్సెస్ అవుతా అని ఉన్నది ఉంటే మీరు 100% సక్సెస్ అవుతారు. సో ఇది మన ఫస్ట్ స్టెప్.
సెకండ్ స్టెప్ వచ్చేసి బిలీఫ్ సిస్టమ్ అన్నది మన సెకండ్ స్టెప్. బిలీఫ్ సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే ఒక ప్రాసెస్ అన్నది ఫాలో అవుతాం. ఆ ప్రాసెస్ పేరే విజువలైజేషన్. మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే జరగాలనుకుంటామో దాన్ని విజువలైజ్ చేసి చూసుకోవాలి, ఇమాజిన్ చేసి చూసుకోవాలి. ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని విజువలైజ్ చేసుకొని చూసుకోవాలి, అంటే ఇమాజినేషన్ చేసి చూసుకోవాలి. ఇది కూడా విజువలైజ్ చేస్తే, ఇమాజిన్ చేస్తే నిజంగా లైఫ్లో జరిగిపోతుంది అంటే 100% జరిగిపోతుంది. ఎందుకంటే సైంటిఫికలీ కూడా ఇట్ వాజ్ ప్రూవెన్. ఒక హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 2 గ్రూప్స్ని తీసుకున్నారు. 20 మెంబర్స్ ఒక గ్రూప్, 20 మెంబర్స్ ఒక గ్రూప్ని తీసుకొని ఒకరికి పియానో ఇచ్చి దాన్ని ప్లే చేయమని చెప్పారు. ఇంకో గ్రూప్కి, ఇంకో 20 మెంబర్స్కి పియానో లేదు, ఏం లేదు. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా కూర్చొని పియానో ప్లే చేస్తున్నట్టు ఇమాజినేషన్కి వెళ్ళమన్నారు, విజువలైజేషన్ చేయమన్నారు. ఈ 2 గ్రూప్ల బ్రెయిన్ని వాళ్ళు స్కాన్ చేశారు. ఆ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఆ 2 గ్రూప్ల బ్రెయిన్స్లో న్యూరాన్ కనెక్షన్స్ అనేవి సేమ్ ఉన్నాయి అన్నట్టు. అంటే నిజంగా పియానో వాయించిన వాళ్ళది, విజువలైజేషన్ ఇమాజినేషన్ చేసిన వాళ్ళది సేమ్ కనెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు బ్రెయిన్లో. దాన్ని న్యూరాన్ కనెక్షన్స్ సేమ్ విధంగా ఉన్నాయి అన్నట్టు. సో దానివల్ల మనకు సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిపోయింది అన్నట్టు. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మైకిల్ ఫిలిప్స్ తను ఏం చెప్తున్నాడంటే, తను ఏదైతే రేస్కి వెళ్ళే ముందు విజువలైజేషన్ చేస్తాడు. ఆ విజువలైజేషన్లో నేను ఇలా ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నా, ఈరోజు నేను గెలవబోతున్నా, గెలిచినట్టుగా ఊహించుకొని, విజువలైజేషన్ అంటే ఊహించుకొని దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకున్నాడు. అది చాలా పవర్ఫుల్ టూల్, అది చాలా వర్కౌట్ అవుతున్నది. సో ఇది మనం విజువలైజేషన్ పవర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 5 to 6 years తర్వాత మనం ఏం కావాలనుకుంటున్నాం? పెద్ద ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటున్నాం, లేకుంటే మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నాం. మనం ఖచ్చితంగా మన లైఫ్లో మనం అన్నీ సాధిస్తాం. ఒక 1 to 5 years కనుక మీరు ఈ విజువలైజేషన్లో ఉండండి. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ ఎమ్మెల్యే, ఐ వాంట్ టు బికమ్ ఏ మినిస్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్ అని చెప్పి మీరు చిన్నప్పటి నుంచి కనుక విజువలైజేషన్లో ఉన్నారనుకో, ఆఫ్టర్ 5 years అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్, దాన్ని మీరు విజువలైజేషన్లో చూసినప్పుడు 100% ఆఫ్టర్ 5 years యూ విల్ గెట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్. అంటే లాంగ్ విజన్ పెట్టుకునేవారు, షార్ట్ విజన్ పెట్టుకునే వారు కూడా ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ అన్నది సెకండ్ స్టెప్లో ఈ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు థింక్ చేయండి, ఇలా ఆలోచించండి. విజువలైజ్ చేస్తే అవుతుందా అంటే సైంటిఫికల్ ఆల్రెడీ ప్రూవెన్. ఇవి అయ్యే అవకాశం చాలా వరకు 99% ఉంది. థర్డ్ స్టెప్ వచ్చేసి రివైర్ యువర్ బ్రెయిన్. దీంట్లో వచ్చేసి టెక్నిక్ ఏంటంటే మిర్రర్ న్యూరాన్ హ్యాక్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే ఏం మాట్లాడతాం, ఏ భాష మాట్లాడతాం అన్నది మనకు ఎట్లా తెలుసు? మన సరౌండింగ్స్ని చూసి, మన పేరెంట్స్ని చూసి వారు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుందో అదే లాంగ్వేజ్ మనం నేర్చుకుంటాం, మాట్లాడుతుంటాం. అదే తమిళనాడులో పుట్టిన వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, పంజాబ్ వాళ్ళు పంజాబీ మాట్లాడతారు. ఇక్కడ డిఫరెంట్ నువ్వు ఎక్కడ కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు. ఇట్లా ఏ స్టేట్లో పుట్టిన వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే భాష కాబట్టి అది చూసి మనం నేర్చుకుంటాం. ఇవాళ మిర్రర్ న్యూరాన్ హ్యాక్ అంటే ఏంటంటే, ఇవాళ మనం చూడొచ్చు, మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, చదువుదాం అనుకుంటున్నాం కానీ చదవలేకపోతున్నాం. ఒక పని మీద మనకు ఏకాగ్రత అన్నది పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. ఈ సోషల్ మీడియాలో మనం ఏం చేస్తాం? 2-3 hours ప్రతి ఒక్కరు సోషల్ మీడియానే గడుపుతున్నాం. గడిపినప్పుడు అది మన బ్రెయిన్కి, మన సరౌండింగ్స్ అవన్నీ ఎలా పనిచేస్తాయి? అవే ఫీడ్ అయి ఉంటాయి అన్నట్టు. దాన్ని రివైర్ యువర్ బ్రెయిన్ అంటే అదే. అవి పాత చెత్తనంతా తీసేసి, దాంట్లో సోషల్ మీడియాలో 90% చెత్తనే చూస్తుంటారు, ఉపయోగపడేది చాలా తక్కువ మంది చూస్తారు. సో అవన్నీ పోవాలంటే నువ్వు ఏం చేయాలంటే ఒక కొత్త సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టు. దాంట్లో నీ గ్రోత్కు ఉపయోగపడ్డ పని మాత్రమే, దాని గురించి మాత్రమే ఆలోచించు. అదేందన్నది దాని మీదనే ఎతికినప్పుడు ఏమైతే నీకు అట్లాంటి దానికి రిలేటెడ్ టాపికే వస్తుంది అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది? నీ బ్రెయిన్ అన్నది డీవియేట్ కాకుండా ఉంటుంది. సో దానివల్ల యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు బ్రెయిన్ ఎప్పుడైనా డీవియేట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ ఎన్విరాన్మెంట్ని ఫస్ట్ సరి చేసుకోవాలి, నీ సరౌండింగ్స్ని సరి చేసుకోవాలి,
ప్లస్ నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నువ్వు 3 గంటలు ఒకటి చూసిన తర్వాత అదే నీ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంటుంది. ఏదో పని చేద్దాం, చదువుకుందాం, కాన్సన్ట్రేటెడ్గా చదువుకుందాం అని చెప్పి అనుకుంటాం, కానీ అది డిస్ట్రాక్షన్ లాగా మధ్య మధ్యలో అది గుర్తొస్తుంటుంది. మధ్య మధ్యలో మనం ఆ పని చేయలేకపోతుంటాం. మనం చాలా చిన్న పని ఈజీ చదువుకున్నట్టే ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం పెట్టుకొని చదువుకోవాలంటే మనకు డిస్ట్రక్షన్గా అవేవి గుర్తు రావద్దు అంటే దానికి ముందు కూడా మన సోషల్ మీడియా ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది కాబట్టి అవి లేకుండా చూసుకునేది ఉంటే, అంటే స్టడీస్ గురించి వీటి గురించే ఎత్తికినప్పుడు ఏమవుతుంది అంటే సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవే గుర్తొస్తాయి తప్పించి ఈ పిచ్చి పిచ్చి అన్నీ గుర్తు రాకుండా ఉంటాయి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ ఫేజ్ వచ్చేసి రీఇన్ఫోర్స్ ఫేజ్ అన్నట్టు. దీంట్లో రీఇన్ఫోర్స్ ఫేజ్లో మనకు వచ్చేసి ట్రాకింగ్ అండ్ సెలబ్రేషన్స్ అనే 2 పాయింట్స్ ఉంటాయి. ట్రాకింగ్ ఏదైనా కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ చేసుకోవాలంటే ఏంటంటే డైలీ మనం పడుకునే ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. చెక్ లిస్ట్ పెట్టుకోవాలంటే ఈరోజు నేను ఏమేమి పనులు చేసినా అన్నది చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఏమేమి పనులు చేద్దాం అనుకుని చేయలేవనేవి కూడా మార్క్ పెట్టుకోవాలి. చేసినవి అన్ని టిక్ పెట్టుకోవాలి, చేయలేదన్నది ఇంటూ పెట్టుకోవాలి. అట్లా ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ లిస్ట్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా సైంటిఫికలీ ప్రూవ్. ఒక హాస్పిటల్లో డెత్ రేట్ వచ్చేసి 1.5% డెత్ రేట్ ఉన్న హాస్పిటల్లో వాళ్ళు బిఫోర్ ఆపరేషన్ వాళ్ళు ఒక చెక్ లిస్ట్ పెట్టుకునేది. అంటే ఆపరేషన్కి సరిపడే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ లిస్ట్లో టిక్ చేసుకునేది. అలానే ఇంకా చెక్ లిస్ట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. కరెక్ట్ మెడిసిన్స్ ఉన్నాయా, అనెస్థిషియా ఇచ్చిండ్రా, ఇలా ఒక 10 పాయింట్స్ బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్ ఒక చెక్ లిస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే 100% అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశము ఆస్కారం కూడా ఉండదు అన్నట్టు. సో ఈ చెక్ లిస్ట్ పద్ధతి అన్నది మనం పాటిస్తే ప్రతి దగ్గర చెక్ లిస్ట్ అనేది కంపల్సరీ పాటించండి. ఆ చెక్ లిస్ట్ పాటించి ఈరోజు మనం 10 పనులు చేద్దాం అనుకుంటున్నాం, చేయలేకపోతే మీరు రిగ్రెట్గా ఫీల్ కాకండి. డోంట్ డిసప్పాయింట్ ఆర్ రిగ్రెట్. అవి నెక్స్ట్ డే చేద్దామని చెప్పి అనుకోండి, పెద్ద దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏమేమి చేసిండ్రు అన్నది మీరు మాత్రం చెక్ లిస్ట్లో టిక్ పెట్టుకోండి. సార్ చేయని నెక్స్ట్ డే ఒకవేళ మీరు అనుకున్న 10 ఏదైతే 10 పనులు ఉన్నాయనుకోండి, ఆ 10 పనులు ఆ రోజు చేసింది అనుకోండి, యూ హ్యావ్ టు సెలబ్రేట్. దాన్నే సెలబ్రేషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్ళడము, లేకుంటే బయటికి షికార్కి వెళ్ళడము, ఏదో ఒకటి మీకు ఇష్టమైన పని మీ ఫ్రెండ్స్ తోటి లేకుంటే మీ ఫ్యామిలీ తోటి గడిపి దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకోండి. ఇలా మీ 10 పనులు కంప్లీట్ చేసినందుకు మీరు ఆ సెలబ్రేట్ చేసినట్టు ఉండేది ఉంటే ఏమవుతుందంటే మన బ్రెయిన్కి సిగ్నల్స్ వచ్చేస్తాయి అన్నట్టు. అంటే మన బ్రెయిన్ గెట్స్ మోటివేటెడ్. సో దీనివల్ల అది మోటివేట్ అవుతుంది. సో ఈ స్టెప్స్ మీరు ఫాలో కండి. ఇది మన 4th స్టెప్. 5th స్టెప్ వచ్చేసి రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ బ్రీతింగ్ అంటారు. రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ బ్రీతింగ్ అంటే ఏంటంటే మనం గాలి పీల్చుకోవాలి. ఇన్హేల్ అంటే గాలి పీల్చుకోవడం, ఒక కొంతసేపు హోల్డ్ చేసుకోవడం, మళ్ళీ దాని తర్వాత గాలి వదలడం. ఇది 3 స్టెప్స్, సింపుల్ స్టెప్స్. దీనివల్ల మనకి ఏం లాభం? చాలామంది చెప్తుంటారు, మనం ఎక్కడన్నా టెన్షన్ పడ్డప్పుడు కూల్ అని చెప్పి గాలి పీల్చుకోండి, కొంచెంసేపు ఆపండి, దాని తర్వాత వదిలేయండి అని చెప్పి చెప్తుంటారు. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ టెక్నిక్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ, మన బ్రెయిన్, మన హార్ట్కు ఒక లింక్ ఏర్పడుతుంది. దానివల్ల మనం ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతాం అన్నట్టు. చాలా రిలీఫ్ అవుతాం. మనం చాలా దగ్గర కూడా ఎవరైనా మన మూవీస్లలో ఎక్కడైనా చూస్తాం అన్నట్టు. అయితే దీన్ని 21 డేస్ కనుక మీరు ఫాలో అయితే, ఇదే స్టెప్స్ 21 డేస్ ఈ 5 స్టెప్స్ని ఫాలో అయ్యేది ఉంటే మీరు మీ బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతారు. 100% గ్యారంటీగా చెప్తున్నా. మీరు ఈ 21 డేస్ కనుక ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరు మీ బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతారు. ఇది కూడా సైంటిఫికలీ ప్రూవ్ అయిందంటే మన బ్రెయిన్ 35 ఇయర్స్ వరకు డెవలప్మెంట్ అవుతుంటుంది. ఇంకా మీరు 35 ఇయర్స్ బిలో ఉండేది ఉంటే మీరు ఈ ప్రాక్టీసెస్ చేస్తే ఎమ్మడే మీ బ్రెయిన్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ని కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. స్టూడెంట్స్ అన్నారు కాన్సన్ట్రేటెడ్గా, స్ట్రెస్ లేకుండా ఉండడానికి, ఫోకస్గా ఉండడానికి, మీ గోల్స్ని అచీవ్ చేయడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ 5 సింపుల్ స్టెప్సే ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యారు. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్.